అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో అగ్ని ప్రమాదం జరిగింది. చింతలమోరిలో సముద్ర తీరం వెంబడి ఉన్న సరుగుడు తోటల్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు 20 ఎకరాల్లోని సరుగుడు తోటలకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్నారు. సో అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో అగ్ని ప్రమాదం దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చింతలమోరిలో సముద్ర తీరం వెంబడి ఉన్నటువంటి సరుగుడు తోటల్లో ఈ మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దాదాపు 20 ఎకరాల్లోని సరుగుడు తోటలకు ఈ మంటలు చాలా ఫాస్ట్గా వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ అలుముకుంది. అయితే స్థానికులు వెంటనే సమాచారం ఇవ్వడంతో అక్కడికి అగ్నిమాపక సిబ్బంది అయితే హుటాహుటిని చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఆ దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సముద్ర తీర ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ వ్యాపించి ఉంది. దాదాపు 20 ఎకరాల వరకు కూడా ఈ మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ వ్యాపించిన దృశ్యాలు కూడా మనం స్క్రీన్ పైన చూస్తే అర్థమవుతుంది. వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అయితే అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. చింతలమోరిలో సముద్ర తీరం వెంబడే ఉన్నటువంటి సరుగుడు తోటల్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఈ మంటలు 20 ఎకరాల్లోని ఆ తోట మొత్తం కూడా వ్యాపించింది. అయితే మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది అసలు దీనికి గల కారణాలు ఏంటి, ఎంత మేర నష్టం జరిగింది అనే వివరాలు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, అయితే దీనికి సంబంధించి సుమారు అంటే సరుగుడు తోటలో ఒక్కసారిగా మంటలు అయితే వ్యాపించిన పరిస్థితి అయితే నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి స్థానికులు భయాందోళన చెంది ఒక ఫైర్ ఇంజిన్ కి అయితే సమాచారం అందించారు. సుమారుగా 20 ఎకరాల సరుగుడు తోట అంతా కూడా అంటే సముద్ర తీర ప్రాంతంలో ఉన్న సరుగుడు తోట పూర్తిగా కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఫైర్ సిబ్బంది అక్కడ చేరుకొని పూర్తిగా మంటలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇంకా పూర్తి స్థాయిలో మంటలు అయితే మాత్రం ఇంకా అదుపులోకి రానప్పటికీ కూడా ఫైర్ సిబ్బంది అయితే మాత్రం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. ఇటువంటి ప్రాణ నష్టం అయితే మాత్రం లేదని కూడా స్థానికులు అయితే మాత్రం చెప్తున్నారు. ఒక్కసారిగా అంటే సరుగుడు తోట అంతా కూడా ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భయాందోళన చెందిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు సంధ్య. అయితే మెయిన్ గా ఇంత పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించడానికి రీజన్స్ ఏమైనా తెలుసాయా సతీష్? అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ సరుగుడు తోటకు సంబంధించి ఏదైనా అంటే అగ్ని చెలరేగడం వల్ల ఈ మంటలు చెలరేగుంటాయని చెప్పి స్థానికులు అయితే మాత్రం అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సుమారుగా అంటే తోట అంతా కూడా ఒకే పక్కనే ఉండడం వల్ల ఒక్కసారిగా ఒక దగ్గర నుంచి ప్రారంభమైన మంటలు ఒక్కసారిగా సుమారు 20 ఎకరాల వరకు కూడా పూర్తిగా మంటలకి ఆహుతైందని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్ సతీష్.